నమస్తే వెల్కమ్ టు హెల్త్ ఫైల్. గర్భసంచిలో వచ్చే గడ్డలు మరియు కణాల సమస్యలపై చికిత్సా విధాలను అలాగే ఎవరికైనా లేడీస్లు ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళకి వాళ్ళు భయపడుతూ ఉంటారు. చాలా మంది సర్జరీనే చేయించుకోవాలా, ఇలా చాలా డౌట్స్ ఉంటాయి. మరి అలాంటి వాటికి సర్జరీ కాకుండా ఓన్లీ గర్భసంచి రిమూవ్ చేయడమే కాకుండా ఇంకా వేరే ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయని అవేర్నెస్ కలిగించడానికి కూడా మనకు తెలియజేయడానికి మనతో ఉన్నారు శ్రీ సిటీ వాస్కులర్ సెంటర్ వాస్కులర్ అండ్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ Shaileshkumar Garge గారు. ఆయన అడిగి మరిన్ని సమాధానాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. ఆడవాళ్ళలో చాలా 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 భయపడే సమస్య ఏంటంటే గర్భసంచిలో ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయి. చాలా మందిలో వస్తూ ఉంటాయి కూడా. మరి ఈ గర్భసంచిలో ఈ గడ్డలు కావచ్చు, కణాల సమస్యలు కావచ్చు, ఎందువల్ల వస్తాయంటారు? సో గర్భసంచి గడ్డలు చాలా కామన్ ప్రాబ్లం. ఇది మనం చూసేది ఏజ్ గ్రూప్ 30 నుంచి 50 మధ్యలో ఏజ్ గ్రూప్ ఫీమేల్స్లో మనకు కనిపిస్తాయి. కొందరికి అర్లీ కూడా రావచ్చు, లేట్ కూడా ఉండొచ్చు. యూజువల్ మనం చూసేది ఇది ఏజ్ అంటే ఆల్మోస్ట్ ఈ 30 to 50 ఏజ్ గ్రూప్ వల్ల దాంట్లో నుంచి ఎవ్రీ 1/3 ఆఫ్ అంటే ముగ్గురులో ఒక లేడీకి గర్భసంచి గడ్డలు ఉండొచ్చు. సో వాళ్ళకి సిమ్టమ్స్ ఉండొచ్చు కాకపోవచ్చు, కానీ గడ్డలు అయితే అంత కామన్గా ఉంది. సో ఈ రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే మన హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో ఈ ఏజ్లలో డ్యూ టు మల్టిపుల్ రీజన్స్ లైక్ వాళ్ళ ఏమైనా జబ్బు ఉండే లైక్ PCOD కానీ ఇలా డిసీజ్ ఉండే వాళ్ళకి కానీ, లైక్ ఒబేసిటీ వల్ల, సిడెంటరీ లైఫ్ స్టైల్, ఫుడ్ జంక్ ఫుడ్ వల్ల కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చి లైక్ ఈస్ట్రోజన్ ఓవర్ గ్రోత్ అయ్యి ఇలాంటి గర్భసంచి గడ్డలు మనం కామన్గా చూస్తుంటాం. ఇది చాలా కామన్ ప్రాబ్లం. దీంతో మనం చూసే ఏజ్ గ్రూప్ కూడా 30 to 50, దాంట్లో ఆల్మోస్ట్ 1/3 ఆఫ్ ద ఉమెన్ ఆర్ సఫరింగ్ విత్ ఫైబ్రాయిడ్స్. ఓకే అండి. అంటే ఇలా గడ్డలు వచ్చి ఇలా కణాలు తేడా రావడం ఇవన్నీ కూడా చాలా మందిలో సీరియస్ అవుతుంది, క్యాన్సర్ వస్తుంది, రిమూవ్ చేయాలి అని చాలా మంది చెప్తూ ఉంటారు. అంటే గర్భసంచి సమస్యలు వస్తే ఇక ఇది తీసివేయడమే అని అంటారు. సో ఇది ఓల్డెన్ డేస్ వరకు అంటే ఓకే, మనం ఆ టైంలో మనకు ఆప్షన్ ఇది ఒకటే హిస్టెక్టామీ. సో అలాంటి సిచ్యువేషన్లో అయితే ఓకే. కానీ విత్ టెక్నాలజీ మెడికల్ ఇంత గ్రోత్ అయిన తర్వాత దీనికి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ లైక్ మయోమెక్టామీ కానీ, తర్వాత ఇంటర్వెన్షన్ ద్వారా కూడా మనం ఈ గడ్డలు ఫైబ్రాయిడ్స్ గడ్డలు మనము కరిగియచ్చు లోపలనే. దానికి మనం ఎంబోలైజేషన్ అంటాం. కొన్ని మెడికల్ మేనేజ్మెంట్ కూడా అర్లీగా మనం ట్రై చేయొచ్చు. కొందరికి ఏంటంటే లైక్ మనం చూస్తుంటాం ఈ నేను చెప్పిన ప్రకారంగా గడ్డలు 30 to 50 ఏజ్ గ్రూప్ వల్ల చూస్తాం. చాలా పేషెంట్స్ ఏంటంటే 45 తర్వాత యూజువల్లీ మీనోపాజ్ అంటే పీరియడ్స్ ఆగిపోవడం వల్ల ఈస్ట్రోజన్స్ లెవెల్ తగ్గి ఆటోమేటిక్గా అవి కూడా డిజాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. సో అలాంటి పేషెంట్స్లో మనం మెడికల్ మేనేజ్మెంట్ కూడా ఇవ్వచ్చు. సో ఇట్లా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో మనకు ఫైబ్రాయిడ్స్ ఉంటే హిస్టెక్టామీ అంటే యూట్రస్ గర్భాశయ రిమూవ్ చేయడమే ఇది ఒక ఆప్షన్స్ కాదు, దీని మల్టిపుల్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో దాంట్లో మయోమెక్టామీ, ఎంబోలైజేషన్, మెడికల్ మేనేజ్మెంట్ ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో అది మీరు గుర్తించాల్సింది. ఓకే అండి. ఒక కాలర్ ఉన్నారు మనతో మాట్లాడడానికి. నమస్తే అండి, రామాంజనేయులు గారు. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే అండి. సార్ మాది వచ్చి అనంతపురం జిల్లా పొట్టచూరు సార్. చెప్పండి. మా భారత్ వచ్చి 12 ఏళ్ళ నుంచి ఆయనకు సైక్రాటిస్ట్ దగ్గర చూపిస్తున్నాము. కొద్దిగా వాయిస్ జబ్బు టైప్ లో ఉంది. అయితే ఈ నడమ ఇంతకుముందు అంటారు బాగా అయిపోయింది అదంతా. ఇప్పుడు 10 days బ్లీడింగ్ అవుతుంది సార్. ఓకే. 10 days కంటిన్యూ అవుతుంది. ఎప్పుడంటే అప్పుడు టైమింగ్ లేదు మాకు. ఆయన సైక్రాటిస్ట్ ఏమన్నారంటే గర్భసంచి తీపిచ్చేసేయండి అని చెప్పాడు. అని చెప్పారు సార్. ఓకే. సో వాళ్ళు చెప్పే సిమ్టమ్స్ ప్రకారంగా బ్లీడింగ్ అవుతుంది ఎక్సెసివ్. సో బ్లీడింగ్కు మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. దానికి ఫైబ్రాయిడ్ కావచ్చు, ఎండోమెట్రియోసిస్ కావచ్చు, లేకుంటే క్యాన్సరే కావచ్చు. సో మనకి ఇప్పుడు బ్లీడింగ్ వల్ల మనకు అది డిసీజ్ ఏంటి, జబ్బు ఏంటి ఇంకా క్లియర్ లేదు. సో మీరు ఆ కింద నెంబర్ ఇచ్చిన నెంబర్ కాంటాక్ట్ చేస్తే మనం ఒకసారి స్కానింగ్ చేసి చూడాల్సింది. అవసరం లైక్ అల్ట్రాసౌండ్ కానీ, తర్వాత అవసరం ఉంటే MRI, ఇట్లా డిఫరెంట్ స్కానింగ్ చేసి మనకి ఆ డిసీజ్ ఏంటి దాన్ని పట్టుకొని. సో ఇప్పుడు ఇందులో ఫైబ్రాయిడ్స్ ఉందనుకో, దానికి యూట్రస్ తీసే అవసరం లేదు. అదే డిఫరెంట్ వేరేది ఏమైనా జబ్బు ఉందనుకోండి, దానికి ఆ డిసీజ్ ప్రకారంగా మనం చేయాల్సింది. సో ఫైబ్రాయిడ్స్లో అయితే డెఫినెట్గా యూట్రస్ తీసే ఓల్డెన్ డేస్ లాగా యూట్రస్ తీసే అవసరం లేదు ఈ మోడర్న్ మెడిసిన్తో ప్రకారంగా. ఓకే అండి. అంటే ఈ గర్భసంచి రిమూవ్ చేయకముందు అంటే ఏ స్టేజ్లో ఉంటే మీరు రిమూవ్ చేయక్కర్లేకుండా ట్రీట్ చేయొచ్చు అంటారు?
సో ఫైబ్రాయిడ్స్ అట్లా ఫైబ్రాయిడ్స్లో కూడా మనం ట్రీట్మెంట్ చేసేటప్పుడు దాన్ని ఫస్ట్ ఏంటంటే పేషెంట్ ఏజ్ గ్రూప్ ఏంటి, అంటే యంగ్ పేషెంటా లేకుంటే లైక్ టువర్డ్స్ ద 40s and 50s. తర్వాత ఫైబ్రాయిడ్స్ ఎన్ని ఉన్నాయి, దాని లొకేషన్ ఎక్కడ ఉంది, అంటే ఫైబ్రాయిడ్స్లో కూడా డిఫరెంట్ లొకేషన్ లైక్ యూట్రస్ గర్భాశయంలో లోపల సైడ్ ఉందా, మధ్యలో ఉందా, అవుట్ సైడ్ ఉందా, లేకుంటే ఒక థ్రెడ్ లాగా అవుట్ సైడ్ ప్రొట్రూడ్ అవుతుందా, ఇవన్నీ పట్టుకొని మనం సిమ్టమ్స్ పట్టుకొని చూస్తుంటాం. సో యూజువల్లీ ఏంటంటే చాలా మందికి పేషెంట్ ఫీమేల్స్కు యూజువల్లీ 2 centimeters చిన్న చిన్న గడ్డలు ఉంటాయి. సో ఆ గడ్డలు ఉన్నందుకు స్కానింగ్లో రూటీన్ స్కానింగ్లో మీరు వెళ్ళినప్పుడు వేరే డిసీజ్ కానీ కడుపు నొప్పినప్పుడు మీరు వెళ్ళినప్పుడు ఇట్లా ఫైబ్రాయిడ్స్ మనకు ఆ స్కానింగ్లో తెలిసిపోతాయి. కానీ అలాంటి ఆ పేషెంట్స్లకు ఎలాంటి సిమ్టమ్ ఉండకపోవచ్చు 2 centimeters. సో అలాంటి ఫైబ్రాయిడ్స్కు మనం అబ్జర్వ్ చేయొచ్చు. కానీ ఫైబ్రాయిడ్స్ కొన్ని సైజ్ పెరిగిన తర్వాత యూజువల్లీ 5 centimeters దాటిన తర్వాత సిమ్టమ్స్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్కు సిమ్టమ్స్ స్టార్ట్ అవ్వచ్చు. సో ఈ డిఫరెంట్ సిమ్టమ్స్ ఏముంటాయంటే యూజువల్లీ పెయిన్ డ్యూరింగ్ ద మెన్స్చురేషన్, లేకుంటే మధ్యలో ఇన్ బిట్వీన్ ద సైకిల్ పెయిన్ రావడం, తర్వాత ఇంకా సైజ్ ఎక్కువ అయిపోయిన తర్వాత పొట్ట కింది భాగంలో పెయిన్ రావడం, లో బ్యాక్ ఏక్, తర్వాత ఇది గర్భాశయం ఏంటంటే యూరినర్ బ్లాడర్ అంటే యూరిన్ పోయే ఇంకా మోషన్ పోయే మధ్యలో ఉంటుంది కాబట్టి దాని ప్రెషర్ వల్ల యూరిన్ ఫ్రీక్వెంట్గా రావడం, కాన్స్టిపేషన్ అంటే మోషన్ క్లియర్ ఉండకపోవడం, ఇలా డిఫరెంట్ సిమ్టమ్స్ ఉండొచ్చు. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద సైజ్, లొకేషన్, నంబర్, ఇంకా ఏజ్ గ్రూప్ ఆఫ్ ద పేషెంట్, ఇవన్నీ మనం చూసుకొని ట్రీట్మెంట్ ఎలాంటి అంటే అవసరం ఉంటే ఈ సిమ్టమ్స్ పట్టుకొని మనం ట్రీట్మెంట్ చేస్తాం. ఓకే అండి, మరొక కాలర్ యాదమ్మ లింగప్ప నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి డాక్టర్ గారితో. ఓకే, కడుపులో నొప్పి లేస్తుంది సార్. ఓకే, కడుపులో బాగా నొప్పి లేస్తుంది, ఆయాసమైనట్టు అనిపిస్తుంది కూర్చుంటే కడుపులో బాగా. ఓకే, సో తన సిమ్టమ్స్ చాలా వేగ్గా ఉన్నాయి. ఇందులో మనం ఇది గైనక్ ప్రాబ్లమేనా లేకుంటే వేరే లైక్ కడుపు నొప్పి రీజన్స్ డిఫరెంట్ ఉండొచ్చు. సో మనం ఒకసారి అవసరం ఉంటే స్కానింగ్ చేసుకొని చూస్తేనే మనకు తెలుస్తుంటుంది. ఓకే, స్కానింగ్ తీస్తేనే కొంచెం ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిందని చెప్పారు సార్ డాక్టర్. ఏంటంటే అది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది గర్భసంచినప్పుడు అని చెప్పారు. మీరు అది ఆ రిపోర్టు మీ కింద ఇచ్చిన నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ చేసి మీరు వచ్చి చూస్తే అది ఆ రిపోర్ట్లో ఏంటంటే అది గర్భసంచి గడ్డలే అని చెప్పారా లేకుంటే వేరేది ఏమైనా ఉందా అందులో? నాకు నేను స్టోన్స్ గురించి రిఫ్యూ తీసుకున్నానండి. తీసుకుంటే దాంట్లో ఇప్పుడే గర్భసంచి ఇప్పుడు కొంచెం స్టార్ట్ అయింది ఇప్పుడే అని చెప్పింది. ఓకే ఓకే, సో కొందరికి చిన్నగా ఉన్నా కానీ దానివల్ల సిమ్టమ్స్ ఉండొచ్చు. లైక్ తను చెప్పిన ప్రకారంగా ఇప్పుడే స్టార్ట్ అయింది కానీ తనకు ఆయాసంగా కానీ పుట్ట కింది భాగంలో నొప్పి ఉంది. సో మీరు ఆ కింద నెంబర్ ఇచ్చిన నెంబర్కి మీరు ఒకసారి కాంటాక్ట్ అయ్యి కన్సల్ట్ అవుతే అది నిజంగానే దానికి అర్లీ స్టేజ్లో ఉంది కాబట్టి మనం మెడికల్ మేనేజ్మెంటా లేకుంటే ఫర్దర్గా ఏమైనా ట్రీట్మెంట్ అవసరం ఉంది చూడొచ్చు. వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ ఫైల్. డాక్టర్, ఎంబోలైజేషన్ ట్రీట్మెంట్ అంటే ఏంటి, అది ఎలా చేస్తారు? సో బేసికలీ ఎంబోలైజేషన్ ఈజ్ మినిమల్లీ ఇన్వేజివ్. అంటే మీరు యాంజియోగ్రఫీ హార్ట్కి చేసినట్టు ఇన్నర్ కావచ్చు నుంచి మనం లోపలికి వెళ్దాము బ్లడ్ వెసల్స్కు. సో ఆ బ్లడ్ వెసల్స్ నుంచి మనం యూటరస్ దగ్గర అంటే గర్భాశయ దగ్గర వెళ్ళి ఆ ఫైబ్రాయిడ్ బ్లడ్ సప్లై ఎలా, ఎందుకంటే ఫైబ్రాయిడ్స్ యూజువల్ ఏంటంటే మన యూటరస్ గర్భాశయ బ్లడ్ సప్లై అంతా డ్రా చేసి ఆ న్యూట్రిషన్స్ వల్ల గ్రో అవుతూ ఉంటుంది. సో దానివల్ల మల్టిపల్ సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. సో మనం అక్కడ వెళ్ళి దాని బ్లడ్ సప్లై ముందు ఐడెంటిఫై చేసి ఫైబ్రాయిడ్స్ దానికి పార్టికల్స్ నుంచి చిన్న చిన్న పార్టికల్స్ ఎక్కడ వేసి ఆ బ్లడ్ వెసల్ని బ్లాక్ చేస్తాం. సో బేసికల్లీ ఏంటంటే సింపుల్, సేఫ్, ఎఫెక్టివ్ డే కేర్ ప్రొసీజర్. చిన్న యాంజియోగ్రఫీ లాగానే మనం అక్కడికి వెళ్ళి ఆ ట్యూబ్స్ని ఫైబ్రాయిడ్ బ్లడ్ సప్లైని బ్లాక్ చేసేస్తే ఫైబ్రాయిడ్స్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ బ్లడ్ సప్లై అంటే బ్లడ్ సప్లై దొరకక న్యూట్రిషన్ దొరకక ష్రింక్ అయిపోయి డిజాల్వ్ అయిపోతుంది అందులోనే. సో దీనివల్ల ఏంటంటే ఫైబ్రాయిడ్స్ మనం ట్రీట్ చేస్తాం, యూటరస్ అట్లనే ప్రిజర్వ్ అయ్యి ఫర్దర్గా యూటరస్ ఫంక్షన్స్ అవన్నీ మెయింటైన్ ఉంటాయి ఇందులో. ఓకే అండి, మరొక కాలర్ పుష్పలత గారు వరంగల్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. మేడం నమస్తే. మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే అండి, చెప్పండి. సార్ మాకు డెలివరీ టైంలో అప్పుడు గర్భసంచి కొంచెం కిందికి జారిందని చెప్పేసి అంటున్నారు. మళ్ళీ అందులో కూడా ఊకే రైట్ సైడ్ లో అప్పుడప్పుడు బాగా పెయిన్ వస్తుంటది సార్ వీక్లీ. ఒకసారి టెస్ట్ చూపిస్తే యూరిన్ ఇన్ఫెక్షన్ అని చెప్పారు సార్. అది కంటిన్యూషన్ అట్లనే వస్తూ ఉంటుంది సార్. అందుకని ఒకసారి మిమ్మల్ని తెలుసుకుందామని చెప్పి.
ఓకేనండి. సో మీరు చెప్పిన ప్రకారం ఇన్ఫెక్షన్స్ ఇంకా డెలివరీ అప్పుడు గర్భాశయ కిందికి జారిన, సో దీన్ని ప్రొలాప్స్ అంటారు. ఇంకా ఇది ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఇప్పుడు సిమ్టమ్స్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఉండొచ్చు, ఆ ప్రొలాప్స్ వల్ల మైల్డ్ పెయిన్ కూడా ఉండొచ్చు. సో ఆ కింది నంబర్ ఇచ్చిన నంబర్కి ఒకసారి కాంటాక్ట్ చేసి ఆ రిపోర్ట్స్ అన్ని తీసుకొచ్చి చూపించండి. సో డీటెయిల్గా మీకు చెప్తాను అది. ఓకే అండి. మరొక కాలర్ వెంకటేష్ గారు అనంతపురం నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి డాక్టర్ గారితో. చెప్పండి. హలో హలో నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి. సరే సార్, మా భార్య పేరు స్వర్ణ. మా 10 ఏళ్ళ నుంచి మా భార్యకు వైట్ పట్టేద్దాండి. అది కడుపు నొప్పి అట్లాంటిది ఏమీ లేదు. మేము పౌర్ణమి మొక్కలు ఇస్తాము. ఎందుకు సార్ అట్లా అయ్యేది? దానికి ఎందుకు 10 ఏళ్ళ నుంచి దేనివల్ల? సో దానికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయండి. మీరు ఒక కింద నంబర్ ఇచ్చిన నంబర్కి ఒకసారి కాంటాక్ట్ అవుతే మనం స్కానింగ్ చేసి చూస్తాము. దాని రీజన్ మనం ఫస్ట్ ఐడెంటిఫై చేసిన తర్వాతనే మనం కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఓకేనండి. ఇందాక మీరు ట్రీట్మెంట్ చెప్పారు, అది కాకుండా ఇంకా ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? అంటే గర్భసంచి రిమూవ్ చేయకుండా ఉండే ట్రీట్మెంట్స్. సో ఓల్డెన్ డేస్లో మనం డైరెక్ట్గా యూటరస్ తీసి గర్భాశయ రిమూవ్ చేయడం, దాంతో విత్ లేటెస్ట్ సర్జికల్ ఆప్షన్స్లో ఇంకొకటి ఏంది మయోమెక్టామీ. మయోమెక్టామీ అంటే ఫైబ్రాయిడ్స్ గడ్డల్ని మనం మయోమాస్ అంటాం. సో ఆ గడ్డల్ని రిమూవ్ చేసేదానికి మయోమెక్టామీ అంటే. సో ఇందులో ఏంటంటే లాప్రోస్కోపీ ద్వారా కానీ ఓపెన్ సర్జరీ ద్వారా మనం అక్కడ వెళ్ళి అవి గడ్డల్ని ఐడెంటిఫై చేసి ఒక్కొక్క గడ్డ తీసేస్తాం. సో దీంట్లో ఏంటంటే ఇది ఒక చిన్న సర్జరీ లాగానే. ఇంకా ఫైబ్రాయిడ్స్ గర్భాశయ పైన దీన్ని మరకలు స్కార్స్ ఫామ్ అవుతాయి. సో ఇది కూడా ఒక సర్జరీ. దాని కంపేర్ టు ఎంబోలైజేషన్ ఏంటంటే సేమ్ యాంజియోగ్రఫీ దాగానే, దాంట్లో కట్ చేయడం, స్టిచెస్, బ్లడ్ లాస్ ఇవన్నీ ఏమి ఉండవు. అంటే సేమ్ డే డిశ్చార్జ్ కూడా అవుతావు. ప్రొసీజర్ కూడా చాలా సింపుల్, సేఫ్ అండ్ విత్ ఆల్మోస్ట్ నో కాంప్లికేషన్స్. ఇందులో కాంప్లికేషన్స్ కరెక్ట్గా ఐడెంటిఫై చేసి ఆ బ్లడ్ సప్లై మనం కట్ చేస్తే దీని కాంప్లికేషన్స్ కూడా ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. ఇంకా సక్సెస్ రేట్ కూడా యాజ్ కంపేర్ టు ద మయోమెక్టమీ అంటే మయోమా రిమూవ్ చేయడం దాంట్లో ఫైబ్రాయిడ్స్ అంటే ఎంబోలైజేషన్లో కూడా సక్సెస్ రేట్ ఆల్మోస్ట్ అంతనే ఉంది. సో అది ఇవన్నీ బెనిఫిట్ చూస్తుంటే లైక్ నో అనస్థేషియా, సేమ్ డే డిశ్చార్జ్ ఇవన్నీ చూస్తే ఫైబ్రాయిడ్ ఎంబోలైజేషన్ వర్క్ స్పెషల్లీ ఫర్ వర్కింగ్ ఉమెన్స్ దోస్ వాంట్ టు రికవర్ ఫాస్ట్. అంటే మనకు సేమ్ డే డిశ్చార్జ్ అయిపోవచ్చు, ఒక 3-4 డేస్లో యూ కెన్ గో బ్యాక్ టు యువర్ నార్మల్ వర్క్. సో వర్కింగ్ ఉమెన్స్కి ఇట్స్ అ బూన్ యాక్చువల్లీ కంపేర్ టు ద అదర్ ఓల్డెన్ సర్జరీస్ లైక్ హిస్టెక్టమీ. మీరు 1 వీక్ హాస్పిటల్లో ఉండడం, స్టిచెస్, తర్వాత ఇన్ఫెక్షన్స్, కాంప్లికేషన్స్. ఇంకొకటి ఏంటంటే దీంట్లో మనం యూట్రస్ ప్రిజర్వ్ చేస్తున్నాం కాబట్టి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అన్నమాట. లైక్ మీనోపాజ్ కానీ పోస్ట్ మీనోపాజ్ సిమ్టమ్స్ అటెండ్ అవ్వడం కూడా కాంప్లికేషన్స్ కూడా ఇందులో చాలా రిస్క్. ఎందుకంటే మీరు యూట్రస్ ప్రిజర్వ్, దాంతోపాటు యూట్రస్ తీసినందుకు ఏమవుతుందంటే పెల్విక్ ఫ్లోర్ సపోర్ట్ కూడా, అంటే కింద ఫ్రంట్లో యూరినరీ బ్లాడర్ వెనుక రెక్టమ్ ఉంటుంది కాబట్టి ఈ మోషన్ కానీ యూరిన్ కానీ వీటి కూడా సపోర్ట్ వెళ్ళిపోతుంది మనం యూట్రస్ తీసేస్తే. సో ఎంబోలైజేషన్లో ఏంది యూట్రస్ ప్రిజర్వ్ అయినందుకు ఇలాంటి కాంప్లికేషన్స్ లైక్ యూరినరీ ప్రాబ్లమ్స్, రెక్టమ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఎంబోలైజేషన్ అలాంటివి ఏమీ ఉండవు. ఓకే. ఇన్ ఫ్యూచర్ మళ్ళీ ఈ ట్రీట్మెంట్ అయిన తర్వాత ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి మళ్ళీ రాకుండా ఉంటాయంటారా? సో డెఫినెట్గా అండి. ఎంబోలైజేషన్లో ఏంటంటే మీరు 1 ఫైబ్రాయిడ్ ఉండని లైక్ 10 ఫైబ్రాయిడ్స్ ఉన్నా కానీ ఎంబోలైజేషన్లో కరెక్ట్గా మీరు ఐడెంటిఫై చేసి అన్నిటిని బ్లడ్ సప్లై మీరు క్లోజ్ చేయొచ్చు. అది మయోమెక్టమీ కానీ మీరు చూస్తుంటే మనం పెద్ద లార్జ్ ఫైబ్రాయిడ్స్ ఉంటే తీస్తాం. ఒక 1 సెంటీమీటర్కి తక్కువ ఉంటే మనకు అది కనిపించకపోవచ్చు, మనం తీయలే కూడా కావచ్చు. సో అది కూడా మనకు ఎంబోలైజేషన్లో అడ్వాంటేజ్. ఇంకా ఇది ఏంటంటే ట్రీట్మెంట్ పర్మనెంట్ ట్రీట్మెంట్. అంటే మళ్ళీ దీనికి యూజువల్లీ సెకండ్ సెట్టింగ్ అవసరం పడదు. ఎందుకంటే మనం కరెక్ట్గా ఐడెంటిఫై చేసి అంత బ్లడ్ సప్లై మనం క్లోజ్ చేసామనుకోండి అన్ని ఫైబ్రాయిడ్స్, సెకండ్ సెట్టింగ్ కూడా అవసరం ఉండదు. ఇంకా ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్, మళ్ళీ సెకండ్ సెట్టింగ్ అవసరం ఉండే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది ఇందులో. ఓకే అండి. అంటే ఇలాంటి ట్రీట్మెంట్ అనేది జనాల్లో ఇంకా అవేర్నెస్ అనేది రాలేదు, చాలా మందికి తెలియదు కూడాను. ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ అనేది మరి జనాలకి ఎట్లా అవేర్నెస్ కల్పించాలి? సో మెయిన్ ఏంటంటే మన ఇండియన్ సొసైటీలో ఒకటి ఏంటంటే అవేర్నెస్ లేదు. ఇంకొకటి ఏంటంటే ఇలాంటి ట్రీట్మెంట్, ఈ ఎంబోలైజేషన్ అనే ట్రీట్మెంట్ ఇట్ ఈస్ నాట్ డన్, అంటే ఇది గైనకాలజిస్ట్ చెయ్యరు యూజువల్లీ. సో ఈ ప్రొసీజర్ గైనకాలజిస్ట్ చేయరు కాబట్టి అమాంగ్ గైనకాలజిస్ట్ కూడా ఇది అవేర్నెస్ తక్కువ ఉంది. సో వాళ్ళకి అవేర్నెస్ లేనప్పుడు వాళ్ళ పేషెంట్స్ కూడా ఇలాంటి ఆప్షన్స్ ఉందని కూడా యూజువల్ ఇవ్వరు. సో వన్ థింగ్ ఏంటంటే జనాల్లో అవేర్నెస్ రావాల్సింది. ఇంకొకటి ఏంటంటే మీరు వెళ్ళినప్పుడు గైనకాలజిస్ట్కి వేరే ఆప్షన్స్ ఏమున్నాయన్నా, నాన్ సర్జికల్ ఆప్షన్స్. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లైక్
ఇది యూటరైన్ ఫైబ్రాయిడ్ ఎంబోలైజేషన్ ఇట్స్ ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇన్ ద యూఎస్. సో మన దగ్గర ఇది ఎందుకు లేదంటే ఒకటి అవేర్నెస్ లేదు, తర్వాత ఇట్ ఈస్ నాట్ డన్ బై గైనకాలజిస్ట్. ఇంకొకటి ఏంటంటే ఇలాంటి ప్రొసీజర్ చేసే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. సో వెరీ ఫ్యూ పీపుల్ ఆర్ ట్రైన్డ్ ఇన్ టు ఎంబోలైజేషన్. సో ఈ మల్టిపుల్ రీజన్స్ వల్ల కూడా ఈ ప్రొసీజర్ అంతా కామన్ లేదు. ఓకే అండి, మరొక కాలర్ ఉన్నారు. రిషి గారు పార్వతీపురం నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో, నమస్తే అండి. టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి డాక్టర్ గారితో మాట్లాడండి. అమ్మా మా మిస్సెస్ గారు 5వ మాసం ఉన్నాడు. అమ్మా మా మిస్సెస్ ప్రెగ్నెంట్. మాట్లాడండి డాక్టర్ గారితో. డ్రాప్ అయిందండి. అండ్ ఈ గర్భసంచి సమస్యలు అనేవి ఈ ప్రెగ్నెంట్ అయిన డౌట్లని ప్రెగ్నెంట్ టైంలో కూడా చాలామంది ఎదురు చూస్తూ ఫేస్ చేస్తూ ఉంటారు కదా ఇట్లాంటివన్నీ. ఇలాంటి ప్రెగ్నెన్సీ సమయంలో కూడా మీరు ట్రీట్ చేయడానికి ఏమైనా లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయంటారు? యూజువల్లీ అంటే ఈ ఫైబ్రస్ గడ్డలు మన ప్రెగ్నెన్సీ టైంలో కూడా స్లోగా గ్రో అవుతూ ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్లో యూజువల్లీ ప్రెగ్నెన్సీ టైంలో యూజువల్లీ మేజర్ సర్జరీస్ కానీ ఇంటర్వెన్షన్స్ మనం అవాయిడ్ చేస్తాం. ఎందుకంటే అనస్థేషియా ఎఫెక్ట్ కానీ ఈ బేబీ పైన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి మనం యూజువల్ అవాయిడ్ చేస్తాం. దాన్ని అబ్జర్వేషన్ చూసి ఒకసారి డెలివరీ అయిన తర్వాత మళ్ళీ ట్రీట్ చేస్తేనే ఇది బెస్ట్. ఇంకొకటి ఏంటంటే ఈ ఫైబ్రాయిడ్స్ గడ్డల వల్ల కూడా ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు, చాలా కామన్ ప్రాబ్లం ఇది. యూజువల్లీ గర్భాశయ లోపల భాగం నుంచి ఇన్నర్ లైనింగ్ నుంచి కానీ మిడల్ ఉన్నప్పుడు ఇది యూజువల్లీ ప్రాబ్లమ్స్ అంటే యూజువల్లీ మల్టిపుల్ అబార్షన్స్, రికరెంట్ ఎర్లీ అబార్షన్స్ కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఎర్లీగా ట్రీట్ చేసి ప్రెగ్నెన్సీ రేట్ మనం పెరిగియచ్చు. యూజువల్ ఏంటంటే ఫైబ్రాయిడ్ ఈజ్ వన్ ఆఫ్ ద కాజ్ ఫర్ ద ఇన్ఫర్టిలిటీ. సో ఇది ట్రీట్ చేస్తుంటే ఏంటంటే మన ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ప్లస్ ప్రెగ్నెన్సీ కంటిన్యూషన్ కూడా చాలా వెల్ నోన్. సో మేము చేసే పేషెంట్స్లో కూడా యూజువల్లీ మేము చేసే పేషెంట్స్లో ఫైబ్రాయిడ్ ఎంబోలైజేషన్ ఇది 40 తర్వాత వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి సిమ్టమ్స్ ఉన్నాయి. లైక్ కామన్ సిమ్టమ్ ఏంది మా దగ్గర వచ్చే వాళ్ళు ఎక్సెస్ ఆఫ్ బ్లీడింగ్. సో వాళ్ళ బ్లడ్ హిమోగ్లోబిన్ డ్రాప్ అయ్యి 4-5 ఆ స్టేజ్కి వస్తాయి, మల్టిపుల్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అవుతూ ఉంటాయి. అదొకటి. ఇంకొక ప్రెషర్ సిమ్టమ్స్ అంటే పొట్ట కింది భాగంలో కడుపు ఇట్లా ఉబ్బిపోయి, ఎందుకంటే గడ్డలు మేము ట్రీట్ చేసే ఆల్మోస్ట్ 11 సెంటీమీటర్ వరకు కూడా ఉంది. సో ఇంత లార్జ్ ఉన్నప్పుడు వాళ్ళు పెయిన్ కానీ ఎక్సెస్ ఆఫ్ బ్లీడింగ్ ఉంటాయి. కానీ అర్లీ స్టేజ్లో కూడా మా దగ్గరికి వస్తారు, లైక్ ఇమీడియట్గా ప్రెగ్నెన్సీ కాలేక ఇన్ఫర్టిలిటీ వల్ల కూడా వస్తారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ప్రతి ఒక్క పేషెంట్కు ఎంబోలైజేషన్ కరెక్ట్ ఇది కాదు. సో మయోమెక్టమీ కూడా కరెక్ట్. సో ఇట్స్ కలెక్టివ్ డిసిజన్. సో గైనకాలజిస్ట్ కూర్చుండి ఈ పర్టికులర్ పేషెంట్స్కు బికాస్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ఇది మయోమెక్టమీ బెస్టా లేకుంటే ఎంబోలైజేషన్ బెస్టా అది మనం డిస్కషన్ చేసి గైనకాలజిస్ట్ తోటి పేషెంట్స్ తోటి మనం కరెక్ట్ డిసిజన్స్కి రావచ్చు ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో. యూజువల్లీ ఒకసారి మీ ఫ్యామిలీ లైఫ్ కంప్లీట్ అయిపోయింది, ఎంబోలైజేషన్ వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రీట్మెంట్. మయోమెక్టమీ కన్నా లేకుంటే ఈవెన్ హిస్టెక్టమీ ఈజ్ నెవర్ ఎన్ ఆప్షన్. మీరు కన్సిడర్ చేయొద్దు హిస్టెక్టమీ ఫైబ్రాయిడ్స్ గురించి. ఏదైనా వేరే జబ్బు ఉందని క్యాన్సర్ అంటే ఇది ఓకే, కానీ ఫైబ్రాయిడ్స్ గురించి మోడర్న్ మెడిసిన్లో కూడా మీరు ఇంకా హిస్టెక్టమీకి వెళ్తున్నారంటే దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. ఓకే అండి, అంటే ఎంబోలైజేషన్ ట్రీట్మెంట్స్ ఎలాంటివి అవైలబుల్ లేవు, ఎక్కడో చాలా తక్కువగా ఉన్నాయి, అండ్ డాక్టర్స్ కూడా అవైలబుల్ లేరు ఇలాంటి ట్రీట్మెంట్స్ అన్నారు. అంటే వీటన్నిటికీ మీరు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏమైనా కండక్ట్ చేస్తున్నారు? యూజువల్లీ మేము చేస్తుంటాం డిఫరెంట్ ప్లేసెస్లో, వైజాగ్ కానీ విజయవాడ. సో పేషెంట్ అవేర్నెస్ లైక్ చిన్న క్యాంప్ అరేంజ్ చేయడం, ఫ్రీ క్యాంప్స్, తర్వాత వాళ్ళకు స్కానింగ్ చేయడం, ఇవి డిఫరెంట్ మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాం విజయవాడ కానీ వైజాగ్ డిఫరెంట్ లొకేషన్స్లో. ఓకే అండి, అండ్ ఈ ఎంబోలైజేషన్ ట్రీట్మెంట్కి వెళ్ళడానికి ముందు అసలు ప్రాబ్లం ఉందని తెలియాలి కదా, చాలా మందికి ఈ ప్రాబ్లం ఉందని తెలియకపోవచ్చు. అంటే ఎలాంటి సిమ్టమ్స్ ఉంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏమేమి టెస్ట్లు చేయించుకోవాలంటారు? సో మనకు ఒకసారి ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మీరు యూజువల్ డెఫినెట్గా గైనకాలజిస్ట్ కన్సల్ట్ అవుతారు. అలాంటి వాళ్ళు క్లినికల్గా మీ సిమ్టమ్స్ పట్టుకొని ఇది ఫైబ్రాయిడ్, ఆ ఏజ్ పర్టికులర్ ఏజ్లో ఫైబ్రాయిడ్స్ కావచ్చు అని మీకు ఒకసారి మనకు రూటీన్గా స్కానింగ్కి వెళ్తాం మనం, అబ్డామిన్ స్కానింగ్ లేకుంటే కింది భాగంలో పర్ వజైనల్ స్కానింగ్ చేసిన తర్వాత డెఫినెట్గా మనం ఫైబ్రాయిడ్స్ అక్కడ డయాగ్నోసిస్ అయిపోతాయి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. కొన్నిసార్లు ఏంటంటే మనకి ఎంఆర్ఐ స్కానింగ్ అవసరం పడవచ్చు, లైక్ అది క్యాన్సర్ గడ్డనా, లేక కొన్నిసార్లు డౌట్ ఉంటుంది మనకి ఫైబ్రాయిడ్ గడ్డలో క్యాన్సర్. అలాంటి సిచ్యువేషన్లో మనకి ఎంఆర్ఐ కానీ స్కోపీ కానీ ఇవి చేసే అవసరం పడవచ్చు. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి చిన్న స్కానింగ్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ తోటి మనకు తెలిసిపోతే ఫైబ్రాయిడ్ గడ్డలే. అలాంటి పేషెంట్ అगर సిమ్టోమాటిక్ ఉంటే విత్ ఫైబ్రాయిడ్స్ ప్రెజెంట్, సో మనం డెఫినెట్గా మీరు ఈ ఎంబోలైజేషన్ ట్రీట్మెంట్ కన్సిడర్ చేయొచ్చు.
అంటే ఫస్ట్ అసలు ప్రాబ్లం ఉందని ఎలా సిమ్టమ్స్ అనేవి ఎట్లా తెలుస్తాయి అంటారు? కామన్ సిమ్టమ్స్ ఫైబ్రాయిడ్స్ ఏంటంటే లైక్ మీకు బ్లీడింగ్ అంటే మెన్స్ట్రువల్ సైకిల్ యూజువల్లీ 3 days వరకు కాక 7 days అట్లా అవుతుంటే ఎక్సెస్ ఆఫ్ బ్లీడింగ్, మన మధ్యలో కూడా బ్రేక్ త్రూ బ్లీడింగ్ అవ్వడం, పెయిన్, పొట్ట కింది భాగంలో నొప్పి, లో బ్యాక్ ఏక్, బ్యాక్ సైడ్లో కూడా పెయిన్ రావడం, తర్వాత ప్రెషర్ సిమ్టమ్స్ అని యూరిన్ ఫ్రీక్వెంట్గా రావడం, కాన్స్టిపేషన్ అండ్ మోషన్ క్లియర్ ఉండకపోవడం, ఇవి డిఫరెంట్ సిమ్టమ్స్ ఉంటాయి. సో ఈ డిఫరెంట్ సిమ్టమ్స్ని పట్టుకొని మనం ఇది మనకు ఇది ఫైబ్రాయిడ్ సిమ్టమ్స్ కావచ్చు. ప్లస్ మీరు వెళ్ళినప్పుడు ఒక స్కానింగ్ తీసి జస్ట్ సింపుల్ అబ్డామినల్ స్కానింగ్ తీసినప్పుడు మనకు ఫైబ్రాయిడ్స్ యూజువల్లీ ఐడెంటిఫై అయిపోతాయి. సో అందులో ఏంటంటే ఆ ఫైబ్రాయిడ్స్ ఎన్ని ఉన్నాయి, దాని సైజ్ ఏంటి, లొకేషన్ ఏంటి, ఇవన్నీ కూడా మనకి ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత పర్టికులర్గా మనం కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఓకే అండి. ఇంకొంతమందికి పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంతమందికి సిస్ట్లు అంటూ ఉంటారు. వీటికి కూడా ఏమైనా ట్రీట్మెంట్స్ ఉన్నాయంటారు? పీసీఓడికి ఇంకా ప్లస్ సిస్ట్లకు యూజువల్లీ మనం అస్పిరేషన్ చేయొచ్చు, అంటే అందులో నుంచి ఆ సిస్ట్ను కొలాప్స్ చేయొచ్చు. కానీ దిస్ నాట్ ద బెస్ట్ ట్రీట్మెంట్, ఈ బెస్ట్ ట్రీట్మెంట్ కాదు. ఎందుకంటే మళ్ళీ అవి రీగ్రో అయ్యే ఛాన్స్ ఉంటాయి ఇందులో. సో మనం వాస్కులర్ కానీ ఇంటర్వెన్షన్స్ నుంచి పీసీఓడికి ఇంకా సిస్ట్లకు అంత పర్ఫెక్ట్గా ట్రీట్మెంట్ లేవు. ఓకే అండి. అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనేది అయిపోతుంది, కానీ కొంతమంది గ్యాప్ ఇచ్చి సెకండ్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుందాం అనేటప్పటికీ చాలా మందికి మళ్ళీ ఆ ప్రెగ్నెన్సీ నిలవకపోవడం, అసలు రాకపోవడం, రకరకాల సమస్యలు అనేవి ఉంటూ ఉంటాయి. అలాంటి వాటికి ఈ శ్రీ సిటీలో ఏం ట్రీట్మెంట్స్ ఉన్నాయి? సో సెకండ్ ప్రెగ్నెన్సీ అప్పుడు మనం ఫస్ట్ ఏంటంటే ఐడెంటిఫై చేయడం, అది కాజ్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ అంటే ప్రెగ్నెన్సీ కాకపోవడం, అది రీజన్ ఏంది అది ఫస్ట్ ఐడెంటిఫై చేయడం, స్కాన్ చేసుకొని చూడడం. సో మోస్ట్ ఆఫ్ ద కామన్ ప్రాబ్లం ఏంటంటే యూజువల్లీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ మీకు 25-30లో అయిపోయిన తర్వాత ఫైబ్రాయిడ్స్ కూడా వచ్చే ఛాన్స్ 30 నుంచి 50 వరకు ఎక్కువ ఉంటుంది. సో మనం ఫస్ట్ ఐడెంటిఫై చేసి ఫైబ్రాయిడ్స్కు ఎంబోలైజేషన్, కొందరికి ఏంటంటే ఎండోమెట్రియోసిస్, అడినోమయోసిస్ అని ఉంటుంది, అంటే ఇన్నర్ లేయర్ మిడిల్ లేయర్లో వెళ్ళిపోవడం, దీనివల్ల కూడా బ్లీడింగ్ ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవ్వకపోవచ్చు. సో దానికి కూడా మనం ఇది యూట్రైన్ ఆర్టరీ ఎంబలైజింగ్ చేసి ట్రీట్ చేయొచ్చు మనం కంప్లీట్గా. ఓకేనండి. అంటే కొంతమందికి ప్రెగ్నెన్సీ టైంలో బేబీకి రకరకాల సమస్యల వల్ల అబార్షన్ చేయించుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. దీనికి కూడా గర్భసంచి సమస్యలే తేడా అంటారు? బేబీ వల్ల రీజన్స్ అంటే ఫాదర్ ఇంకా మదర్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల రావచ్చు, లేకుంటే క్రోమోజోమల్, సో మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి దానికి. మనం ఇది పర్టికులర్ దీని గర్భశయ వల్లనే బేబీకు ప్రాబ్లం ఉండొచ్చా అని మనం చెప్పలేము. కానీ ప్రెగ్నెన్సీ రావడం ప్లస్ ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవ్వడం, ఇది గర్భశయ అక్కడ హెల్దీ ఎన్విరాన్మెంట్ ఉంటే యూట్రస్లోనే తర్వాత బేబీ గ్రో అవుతుంది. సపోజ్ బేబీ అక్కడ ఆ యూట్రస్లో అటాచ్ అయిన తర్వాత అక్కడ ఆ సైడ్లోనే ఫైబ్రాయిడ్ ఉందనుకోండి, ఆ బేబీ 1 month 2 months గ్రోత్ అయిన తర్వాత దానికి అంత స్పేస్ ఉండక అది అబార్షన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా, గర్భసంచిలో వచ్చే గడ్డలు, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ట్రీట్మెంట్స్ డాక్టర్ గారి మాటల్లో విన్నాం కదా. ఇది ఇవాల్టి హెల్త్ ఫైల్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.